ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. వేసవి సెలవుల్లో చిన్నారులు అమ్మమ్మ నానమ్మ ఇళ్లకు వెళ్లి కాలక్షేపం చేయడం, ఫోన్లతో ఆడుకోవడం సర్వసాధారణం. అయితే సూర్యాపేట జిల్లా అనంతారంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు మాత్రం వేసవి శిక్షణ శిబిరంలో ఆటపాటలతో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారంలోని ఆదర్శ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. అందులో యోగా, సంగీతం, నృత్యం, క్యారమ్స్, చెస్, వాలీబాల్, కబడ్డీ, ఆంగ్లంలో కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న వాటిలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు ఏదో ఒక దాంట్లో నైపుణ్యం ఉండాలని తల్లిదండ్రులు చిన్నారులను శిబిరాల్లో చేర్పిస్తున్నారు. విద్యార్థులని ఫోన్ల నుంచి దృష్టి మళ్లించడం సహా నైతిక విలువలు పెంపొందించడమే ఆ శిక్షణ శిబిరం ముఖ్య ఉద్దేశమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు ఏమైందంటే ఈ ఫోన్స్ కి అడిక్ట్ అవుతా ఉన్నారు. సో ఈ పిల్లలు సమ్మర్ లో ఎటెటో పోవడం కంటే ఇట్లాంటి సమ్మర్ క్యాంప్స్ పెడితే ఏంటంటే వాళ్ళకు అన్ని విధాలుగా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు ఫిజికల్ గా కూడా దే ఆర్ పార్టిసిపేట్ అండ్ మెనీ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. అండ్ వాళ్ళకు ఫిజికల్ కాకుండా మెంటల్లీ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నిట్లో కూడా యాక్టివిటీగా ఉండాలనేసి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దిస్ ప్రోగ్రామ్. పిల్లలకు ఆనందంతో పాటుగా వాళ్ళ మానసిక ఉత్సాహానికి నైతిక విలువలు పెంపొందించాలంటే కథలు అనేటువంటి ఎంతో ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, మోరల్ వాల్యూస్ వాళ్ళలో పెంపొందించడానికి పిల్లలు ఫోన్లకు అలవాటు పడి మానవ సంబంధాలను అనేటువంటి కోల్పోతున్నారు. కాబట్టి మానవ సంబంధాలు పెంపొందించడానికి తల్లిదండ్రులతోని, అక్క తమ్ముళ్లతోని వాళ్ళు ప్రవర్తించాలో మొదలైనటువంటి అనేక అంశాలను ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. పిల్లలకు మానసిక ఆనందంతో పాటుగా విద్యను అందించడం అనేది ఈ సమ్మర్ క్యాంప్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ శిక్షణ శిబిరంలో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు 4 ఉపాధ్యాయులున్నారు. రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వివిధ అంశాలను నేర్పిస్తున్నారు. విద్యార్థులు అలసటకు గురికాకుండా మధ్యలో స్నాక్స్ అందిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అనగానే ఏదో అనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తేనేమో చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఏమో యోగా క్లాసెస్ అన్నారు. దానివల్ల మాకు శారీరకంగా ప్లస్ సూర్య నమస్కారం చాలా నేర్పించారు. మొత్తం మైండ్ రిలాక్స్ అయింది. ఇంకో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ద్వారా ఇంగ్లీష్ అయితే నాకు వచ్చింది. నేను వేరే వాళ్ళతో కూడా మంచిగా ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నాను. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన శిక్షణా కార్యక్రమాలు ఈ నెల 25 వరకు నిర్వహిస్తారు. వేసవి సెలవులని వృధా చేయకుండా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరాలు చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.